విశ్వాసం అంటే ఏదో ఒకటి లైన్ అయిద్దిలే అన్నప్పుడు నమ్మటం కాదు. పూర్తిగా అంత క్లోజ్, ఇక నో ఛాన్స్ అన్నప్పుడు కూడా నాకు నో ఛాన్స్. దేవునికి ఎనీ టైం సమృద్ధిగా ఛాన్స్ ఉంది. నాకు అవకాశాలు లేకపోవచ్చు, నా దేవునికి సమృద్ధి అయిన అవకాశాలు ఉన్నాయి. కాబట్టి నాకు డోర్ క్లోజ్ అయితే దేవునికి కూడా డోర్ క్లోజ్ అవుతాయండి. నాకు తెలియని ద్వారాలు ఆయనకి ఇంకా అనేకం తెలుసు. కాబట్టి ఎప్పుడైతే గుర్తుపెట్టుకో, ఎప్పుడైతే నీ దారులు ముయ్యబడతాయో అప్పుడు నీకు ఒక సువర్ణ అవకాశం లభిస్తుంది. ఏంటి అవకాశం అంటే నీ విశ్వాసాన్ని ప్రయోగించడానికి ఛాన్స్ వస్తుంది నీకు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందా? అన్ని సాదాసీదాగా సాఫీ తాపీగా సాగిపోతున్నాయి అంటే నీ విశ్వాసాన్ని ప్రయోగించడానికి, ప్రదర్శించడానికి నీకు అవకాశం దొరకదు. సో డోర్స్ క్లోజ్, ఎక్కడ ఇటుపక్క అవకాశం లేదు అనే పరిస్థితి ఎప్పుడైతే నీకు వచ్చిందో అప్పుడు నీ విశ్వాసాన్ని నువ్వు ప్రయోగించి తద్వారా దైవికమైన సమాధానాన్ని పొందడానికి నీకు ఛాన్స్ ఇవ్వబడుతుంది. ఇది ఎంతమందికి అర్థమైంది? స్త్రీ యొక్క ధర్మము శారాకు నిలిచిపోయింది. సైంటిఫిక్గా చెప్పాలంటే ఎట్టి పరిస్థితుల్లో ఆమెకు సంతానం కలిగే ఛాన్స్ లేదు, అసంభవం అది. కానీ విశ్వాసమును బట్టి మృతతుల్యమైన తన గర్భములో బిడ్డను కనడానికి శారా శక్తి పొందింది. దేన్ని బట్టి అంటే విశ్వాసాన్ని బట్టి అని ఉంది. ఎప్పుడైతే డోర్ క్లోజ్ అని మనకి రిపోర్ట్ వచ్చిందో అప్పుడు దేవుడు అడుగుతున్నాడు, మరేంటి ప్రయోగిస్తావా? ఏంటి ప్రభా? విశ్వాసాన్ని. ఇప్పుడు నీవు విశ్వసించగలిగినట్లయితే నా కార్యాన్ని చూస్తావు. ప్రభువా, నువ్వు ఇక్కడ ఉంటే మా తమ్ముడు, మా సహోదరుడు అట్లా కాడుగా. మార్తా, పునరుద్ధానమును జీవమును నేనే. నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నడూ చనిపోడు. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినా తిరిగి లెగుస్తాడులే. అయ్యా, నాకు కూడా తెలుసు, పునరుద్ధాన దినాలు లెగుస్తాడులే, అంత్య దినాలు లెగుస్తాడులే. అంత్య దినానా? పిచ్చిదానా, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. ఎప్పుడో అంత్యదినాన్ని పునరుద్ధానాన్ని కాదు, ఇప్పుడు కూడా లేపడానికి నాకు శక్తి ఉంది. నేను ఎప్పుడో రేపటికి దేవుణ్ణి కాదు, నిన్నటికి రేపటికే కాదు, నేటికి కూడా దేవుణ్ణి, నేను ప్రస్తుతాన్ని కూడా కార్యం చేయగలిగిన, భవిష్యత్తులో చేయగలిగిన. అది ఒక ఆత్మ సంబంధిగా మనం కానీ ఉన్నట్లయితే ఈ విశ్వాసపు తీవ్రత అనేది మనలో వ్యక్తమవుతుంది. ఇక విశ్వాసం గలవారు కలవరం ఉండదుగా, వాళ్ళకి ఉంటుందా? కలవరాల్లో బతుకుతారా? దడ ఆయాసాల్లో బతుకుతారా? దడపడే వాళ్ళని కూడా ధైర్యపరుస్తారు. ఎందుకు దడ? ఏంది అయిపోయేటట్టున్నావు, ఏంది ముందు అడ్డం పెట్టేట్టున్నాను, నువ్వు ముందు ప్రశాంతంగా ఉండి ఏం కాదు. ఈ విశ్వాస విషయంలో బలహీనలే వాళ్ళు కలవరపడి ఇంటి మొత్తాన్ని కలవరానికి గురి చేస్తారు. ఇట్లాంటి వాళ్ళని కర్ర తీసుకుని వెంటబడాలా. పనికిమాలిన వాక్యంలో ఏం వింటున్నావు అని అట్టగా నెమ్మడబడారు. కర్రలు తీసుకొని కొట్టమన్నాడు, శాలేమని అంటారు. మళ్ళీ ధైర్యపరచాలి. ఓకే, ఇంకా సాత్వికం. నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు మిక్కిలి. బాబా, ఎంత ఓర్పు కలిగిన. తొందరపడి ప్రతీకారం తీర్చుకుందాం, ప్రతిదాడి చేద్దాం, అతిశయపడదాం, ఉప్పొంగుదాం, ఏముండదు. తమను తాము తగ్గించుకునే సాత్వికం. వాళ్ళకి ఎంత పొజిషన్ ఉన్నా సరే. చూడండి, మోషే, అహరోన్లు, ఇశ్రాయేలు సర్వ సమాజం ఎదుట సాగిలపడ్డారు అని రాస్తుంది. యేసయ్య తన గురించి తాను ఏం చెప్పుకున్నాడు? నేను సాత్వికుడను. అక్కడి నుంచి ఆ మహిమను వదిలిపెట్టాడు, భూమి మీదకి వచ్చాడు. మనుషుల చేత అరచేతులు దెబ్బలు తిని, పిడిగుద్దులు తిని, ముఖం మీద వెంట్రుకలు పెరగబడి ఘోరాతి ఘోరంగా చిత్రహింసలు చేయబడ్డాడు. కానీ ఎక్కడ ఆయన ఉప్పొంగలేదు, అతిశయపడలేదు, ఆయన వారికి వ్యతిరేకంగా వ్యవహరించలేదు, తిరుగుబాటు చేయలేదు. పూర్ణమైన ఓర్మి కలిగి, దీన మనసు కలిగి సాత్వికుడు తను తాను తగ్గించుకున్నాడని నిరూపించుకున్నాడు ఆయన.
ఓకేనా? సో ఆత్మ లోపల మన ఆత్మలో పరిశుద్ధాత్మ క్రియ చేసి ఆత్మ సంబంధమైన వ్యక్తతలు మనలో వస్తే ఉప్పొంగటం ఉండదు, సాత్వికము దీన మనసు తగ్గించుకోవటం ఉంటుంది. ఊరక మిడిసి పడుతున్నావు, ఎగురుతున్నావు, ఉప్పొంగుతున్నావు అంటే అది ఆత్మ ఫలము కాదు, అది శరీర కార్యం. ఉప్పొంగటం ఏంటిది? ఉప్పొంగుతున్నావు అంటే శరీరం పని చేస్తుందని అర్థం. ఒక రేంజ్ పొజిషన్ ఉండి కూడా తగ్గించుకొని ఏముందిలే అని వెళ్తున్నావు అంటే సాత్వికం. అది ఆత్మ మూలంగా కలిగిన ఫలం. ఆఖరిది ఆశా నిగ్రహం. దేవునికి స్తోత్రం. ఆశా నిగ్రహం అంటే ఏంది? జేబులో డబ్బులు లేవు, సంత నిండా సరుకులు ఉన్నాయి, సంత నిండా. దేవుడు ఏం చెప్పాడు? ఆశా నిగ్రహం కలిగి ఉండమన్నాడు. పదండి. ఏమి లేవు, డబ్బులు లేనప్పుడు ఇక ఏం చేస్తాను? ఆశ నిగ్రహించుకోక సరుకులు లాక్కొస్తాయండి, లాగి తంతారు. అవునా? ఆశా నిగ్రహం అనేది ఎప్పుడు బయటపడిందో తెలుసా? జేబు నిండా డబ్బులుండి కూడా, పొందాల్సినవన్నీ పొందడానికి అందుబాటులో ఉండి కూడా నాకొద్దు, ఎందుకంటే దాన్ని విసర్జించమని దేవుడు చెప్పాడు. నేను పొందడానికి అవకాశాలు ఉన్నాయి, నా ఆశలు తీర్చుకోవడానికి అనుకూలతలు ఉన్నాయి, కానీ నా దేవుడు వద్దన్నాడు. నీ దేహం నుండి ఉత్పత్తి అయ్యేటువంటి పనికి మాలిన వాంఛలు, ఆశలు తీర్చుకోవడానికి ఆలోచించొద్దు. దేహ వాంఛలను దూరంపరచు. ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండు, ఆశ నిగ్రహం కలిగి ఉండు. నేను వెళ్ళి విచ్చలవిడిగా జీవించడానికి ఎన్నో ద్వారాలు తెరవబడి ఉన్నాయి, అయినా నేను పోను. నేను వెళ్ళి లోకాన్ని అనుభవించడానికి ఎన్నో అవకాశాలు నాకున్నాయి, అయినా నేను పోను. ఎందుకంటే నా దేవుడు ఆశలను విసర్జించమన్నాడు, వాటిని నిగ్రహించుకోమన్నాడు, ఆ ఆత్మను కలిగి ఉండమన్నాడు. కాబట్టి నేను విసర్జిస్తున్నా. గతి లేక విసర్జించడం కాదు, గతి ఉండి కూడా విసర్జించడం ఆశా నిగ్రహం, ఇంద్రియ నిగ్రహం. కొంతమంది నీ దగ్గరికి వచ్చి అంటారు, అసలు నువ్వు ఉండటానికి నీ ప్లేసులో నేనుంటేరా అబ్బో వేరే రకంగా ఉంటుంది అంటాడు. అమ్మో వేరే రకంగా ఉంటుంది. నువ్వు ఉన్న పొజిషన్లో నేనుంటే మామూలుగా ఉండేది కదంట. అసలు నీకున్న గ్లామరు, నీకున్న అసలు అట్లా అదే నాకుంటే ఉంటే బయలుపడతావా? ఏం చేస్తావు? అసలు మొత్తాన్ని అసలు ఒక మీరు అర్థం చేసుకోండి అంటారు. అంటే రెచ్చగొడతారు నీ దగ్గరికి వచ్చి. సో నీ స్పందన ఏంటంటే అవన్నీ వదిలిపెట్టమన్నాడు నా దేవుడు. ఆయన భూమి మీద దేహంతో వచ్చి అన్నిటినీ నా కోసం త్యజించి ఆ మహిమను వదిలిపెట్టాడు. ఈ మట్టి లోకంలో ఆకర్షణలు వదిలిపెట్టి నా కోసం తను తాను ఆహుతించుకున్నాడు. కాబట్టి నాకు వద్దులే, నాకు ఎన్ని సౌకర్యాలు ఉన్నా నాకొద్దు. ఈ మాట ఒక ఆత్మ సంబంధికి వస్తుంది.